ప్రశాంత్ కిషోర్ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్ ఏమై ఉంటుంది? జగన్కు ప్రశాంత్ ఎలాంటి వివరాలు ఇచ్చి ఉంటారు? ఆయన రిపోర్ట్లో ఎలాంటి నిజాలు బయటపడి ఉంటాయి? జగన్ ప్రశాంత్ మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ప్రశాంత్ కిషోర్ సర్వే చేస్తున్నారు. అందులో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో వైసీపీలో అసమ్మతులు, ఒకరి కింద ఒకరు గోతులు తవ్వుకోవడం వలన ప్రత్యర్థి బలమైన వాడు అయినందువలన ఇప్పటివరకు ఉన్న పొలిటికల్ వాతావరణాన్ని బట్టి ఈ సీటు టీడీపీ గెలుస్తుందని రిపోర్ట్ ఇచ్చేశాడు. ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీలో చాలా కాలం నుంచి అగ్నిపర్వతంలా లోలోన రగులుతున్న అసమ్మతి జ్వాలలు బయటపడ్డాయి. వీటి గురించి గతంలో కోఆర్డినేటర్ పదవి ఇచ్చి తప్పించిన తోట సుబ్బారావు నాయుడికే టికెట్ ఇవ్వాలంటూ ఓ వర్గం ఆందోళనకు దిగింది. దీంతో ఇన్నాళ్లు వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి సెగలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. కోఆర్డినేటర్గా ఉన్న దౌలూరి దొరబాబు హోంమంత్రి రాజప్పను ఢీ కొట్టగలిగే బలమైన అభ్యర్థి కాదంటూ వైసీపీలోనే పలువురు నాయకులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ పంచాయతీ కూడా వైసీపీ అధిష్టానం వద్దకు చేరింది. అయితే దొరబాబు మాత్రం ఇది కావాలని కొంతమంది చేస్తున్న ఆందోళన తప్ప సుబ్బారావు నాయుడు తనను కలిసే ఉన్నామని చెబుతున్నారు. కొత్త చేరికలు, కొత్త హామీలతో వైసీపీలో పాత కేడర్లో అసంతృప్తి, అసమ్మతి బయటపడుతున్నాయి. కొత్త నేతలకు టికెట్లు ఇచ్చినా పాత కేడర్ ఏ మేరకు కలిసి వస్తుందో అన్నది అనుమానమేనంటూ ఆ పార్టీలో అసమ్మతి రాగం వినిపిస్తోంది. మరోపక్క తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుండి 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవితో పాటు హోంశాఖ పదవి నిర్వహిస్తున్న నిమ్మకాయల చినరాజప్ప ప్రజల మనసు గెలుచుకుని దూసుకుపోతున్నారని తేలింది. ఆయనను ఎన్నికల్లో ఓడించడం చాలా కష్టమని జగన్ పార్టీ సలహాదారు రూపొందించిన నివేదికలో స్పష్టమైంది. ఈ నియోజకవర్గం నుండి ఎంత బలమైన నాయకుడిని ఎన్నికల్లో బరిలో దింపినా వృధా ప్రయేసే తప్ప విజయం సాధించడం తప్పదని పీకే నివేదికలో స్పష్టమైంది. నిజాయితీపరుడిగా, సౌమ్యుడిగా అన్ని వర్గాల్లో రాజప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారని, పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత వీర విధేయుడని, ఆయనను రామభక్త హనుమంతునిగా ఆ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు పోలుస్తున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులు, ఇతర ముఖ్యులు కూడా పెద్దాపురం నియోజకవర్గంలో అవినీతికి పాల్పడాలంటే జంకుతున్నారు. రాజప్ప హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఆయన సన్నిహితుల బంధువులు, మిత్రులు, ఇతర ముఖ్యులెవరూ అధికార దుర్వినియోగానికి పాల్పడడం లేదని, క్రింది స్థాయి అధికారులపై కానీ ఉద్యోగులపై కానీ పెత్తనం చేయకుండా వారితో సౌమ్యంగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారని ప్రశంసిస్తున్నారు. ఇవన్నీ ఆ సీటు టీడీపీ గెలుస్తుంది అనడానికి తగిన కారణాలుగా పీకే తన నివేదికలో పేర్కొన్నారని అంటున్నారు. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అభిప్రాయం అనేది పెద్దగైనా చిన్నగైనా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి.